మార్నింగ్ టైమ్ స్టోరీస్. అద్దె ఇల్లు. అది దక్షిణపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సీతారా ఆరవలి అని ఇద్దరు తోటికోడళ్లు పక్కపక్క ఇంట్లోనే వాళ్ల భర్తలతో అద్దె ఇళ్లలో నివాసముంటారు. ఆ ఇంటి ఓనర్ శకుంతల వాళ్ల కోడలు మైనాతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటుంది. ఒకరోజు ఆరవలి సీతారా ఇద్దరు మార్కెట్ నుంచి వచ్చేసరికి ఆ అత్తా కోడళ్ళు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఒక్క పని సరిగ్గా చేయడం రాదు నీకు, దానికి తోడు ఇలాంటి వాళ్లకి అద్దెకిచ్చావు. మధ్యలో వాళ్ళేం చేశారత్తయ్య? ఏం జరిగిందండి? ఎందుకు మీ కోడల్ని అలా తిడుతున్నారు? మిమ్మల్ని కూడా కలిపి మరీ తిడుతున్నారు? ఏం జరిగిందని ఎంత నిదానంగా అడుగుతున్నావమ్మా? ఇంటి ముందు ముగ్గు వేయలేదు, మొక్కలకి నీళ్లు పోయలేదు, మీ ఇంటి ముందు గడప దగ్గర శుభ్రం లేదు. నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ చూసుకోవాలని. ఆ రోజు సంత జరుగుతుంది కదండి, కూరగాయలు తెచ్చుకోకపోతే మళ్ళీ వారం రోజులు ఇబ్బంది పడాలని వెళ్లి తీసుకొచ్చి పనులన్నీ చేద్దామని అనుకున్నాం. సరే సరే, అయితే కూర చేసి ఏమన్నా పంపించండి, ముందు ఈ పనులన్నీ చేయండి. అందుకు వాళ్ళు సరే అని ఆ పనులన్నీ ముగించుకుంటారు. ఆ తర్వాత వంట సిద్ధం చేస్తారు. ఇద్దరూ కూడా ఇంటి యజమానికి కొంత ఇవ్వాలని నిర్ణయించుకుని వెళ్తూ ఉండగా మైనా అక్కడికొచ్చి, మీరు ఇలా అడిగినప్పుడల్లా కూర ఇస్తూ ఉంటే ఆమె ఇలాగే చేస్తూ ఉంటుంది. మీరు ఒక పని చేయండి, ఉప్పు కారం ఎక్కువగా వేయండి. రెండోసారి మిమ్మల్ని కూర అడగాలంటే భయపడాలి, అలా వెయ్యాలి అని అంటుంది. ఆ మాటకి వాళ్ళు సరే అందులో ఉప్పు కారం వేసి మైనాకిస్తారు. మైనా వాటిని తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా 1 గంట సమయంలో అత్తగారు భోజనం అడుగుతుంది. మైనా సరే అని భోజనం వడ్డిస్తుంది. ఆ తోటికోడళ్ళిద్దరూ పంపించిన కూరలే కదా ఇవి? అవునత్తయ్యా, వాళ్లు పంపించిన కూరలే అని వడ్డిస్తుంది. వాటిని తిని, అమ్మా మంట మంట, ఇంత మంటగా ఉందేంటి, ఇంత కారంగా ఉంది, ఇంత ఉప్పు, అమ్మో అసలేంటి వంటలు, వాళ్ళెలా తింటున్నారో ఏమో. వాళ్ళు అలాగే తింటారత్తయ్యా, మొన్నటి వరకు ఉప్పు కారం తగ్గించి మన కోసం వేస్తున్నారంట. వాళ్ల భర్తలు తిడుతున్నారని ఈ రోజులా చేసి పంపించారు. అవునా, అయితే వాళ్ళనీసారి కూర అడగకు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మైనా భర్త సీనయ్య అక్కడికొస్తాడు. మైనా, నేను పొలానికి వెళ్తున్నాను, అలాగే అద్దె డబ్బులు తీసుకుని బంగారం పనిచేసే శంకరయ్యకిచ్చిరా. అందుకు ఆమె సరే అంటుంది. కొంత సమయం తర్వాత అద్దె డబ్బులు అడుగుదామని మైనా సీతారా వాళ్ల దగ్గరకు వెళ్లబోతూ ఉండగా అత్తగారు ఆమెను అడ్డుకుని, నువ్వెక్కడే ఉండు, నేను వెళ్లి అడిగి వస్తాను. 1వ తారీఖు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు 15వ తారీఖు. ప్రతి నెల ఇలాగే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని నువ్వు గట్టిగా అడగటం లేదు, నేను గట్టిగా అడుగుతానుండు అని తనతో చెప్పి అక్కడి నుంచి తోడికోడల దగ్గరకు వస్తుంది. ఆమె వాళ్ల దగ్గర నిలబడి, ఏమ్మా సీతారా ఆరవలి, బయటకు రండి అని కేక వేయటంతో వాళ్ళిద్దరూ బయటకొస్తారు. అమ్మాయిలు, అద్దె డబ్బులిస్తారా లేదా అని అడగటంతో, మా ఆయన ఒడ్డమ్మిన డబ్బులు ఇంకా రాలేదన్నారు, వచ్చిన వెంటనే అద్దె డబ్బులు కట్టేస్తాము. మా ఆయన కూడా అదే నాతో చెప్పారండి. ఆ మాట వినగానే శకుంతల చాలా కోపంగా, అయితే మీరు తినకుండా ఆగిపోయారా ఏంటి? నెల నెల సరుకులు తెచ్చుకుంటున్నారు, వారంకి తగ్గ కూరగాయలు తెచ్చుకుంటున్నారు, పండక్కి కొత్త నగలు కొత్త చీరలు కొనుక్కుంటున్నారు, ఇవన్నీ బాగానే తెచ్చుకుంటున్నారు కదా, అప్పుడు అదే డబ్బులు కూడా ఇవ్వొచ్చుగా. అద్దె అనేటప్పటికి మాత్రం చేతులు రావు, ఉండడానికి మాత్రం బాగా ఉంటారు, కొంచెం కూడా బుద్ధి లేకుండా. ఇలా అయితే మీరిల్లు ఖాళీ చేయడం మంచిది అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడంతో వాళ్ళిద్దరికీ ఏం చెయ్యాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో సీతార భర్త రాజు అక్కడికొచ్చి, ఇంకా చాలా ఆపండి, ఇదిగోండి 3 నెలల డబ్బు. ఈ 3 నెలలు అది ముందే ఇచ్చాము, 3 నెలల వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని అంటాడు. మరి ఆరవలి, నీ సంగతేంటి? నువ్వు ఈ నెల డబ్బులైనా ఇస్తావా, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్తారా? వాళ్ళ డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పా డబ్బులు ఇవ్వబోతుండగా. బావగారు, మీకెందుకంత ఇబ్బంది, ఆయన వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తాడులేండి. వాడు వచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని నాకివ్వమ్మా, ఇప్పుడేమైంది అని ఆ డబ్బుని ఆమెకివ్వటంతో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. కొంత సమయం తర్వాత ఆరవలి భర్త రమేష్ ఇంటికొస్తాడు. రమేష్ రావడంతోనే జరిగిన విషయమంతా ఆరవలి అతనికి చెబుతుంది. దాన్ని విని, మన ఒడ్లు రంగయ్య కమ్మాను, అతను రేపెల్లుండి అని చెప్తున్నాడు,
2 రోజుల్లో డబ్బు ఇచ్చాడా ఇచ్చినట్లు, లేదంటే మొత్తం తీసుకెళ్ళి అన్నయ్య సుబ్బయ్యకి అమ్మాడు కదా, అతనికి నేనమ్ముతాను. అందుకామె సరే అంటూ సరిగ్గా 3 రోజులు గడిచాయి. రమేష్ తన ఒడ్డు బస్తాల్ని తీసుకొచ్చి తన ఇంటి ముందు పేరుస్తూ ఉంటాడు. దాన్ని చూసిన ఇంటి యజమాని శకుంతల, ఏంటబ్బాయ్ ఇక్కడ బస్తాలు పెడుతున్నావు? ఇదేమన్నా సొంత గూడేమనుకుంటున్నావా? అది కాదండి, నేను వీటిని అమ్మేశాను. కొన్నతను డబ్బులు కూడా బాగా ఆలస్యం చేస్తున్నాడు. మరొక వ్యక్తిని దీని గురించి అడిగితే అతను కొంచెం సమయం కావాలి అన్నాడు. అప్పటిదాకా ఇక్కడే ఉంచుతామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ మాట వినగానే శకుంతల, అలాంటివేమీ ఇక్కడ కుదరవు. నువ్వాటిని ఎక్కడైనా ఉంచుకో, ఇక్కడ మాత్రం ఉంచుకోవడానికి నేనస్సలు అనుమతివ్వను అని మాట్లాడుతూ ఉండగా రాజు అక్కడికొస్తాడు. అదేంటండి ఎలా మాట్లాడతారు? కొన్ని రోజులు వడ్డు దాచుకోవడానికి కూడా ఇక్కడ అనుమతి లేకపోతే ఎలా చెప్పండి? మీరు కూడా ఒక రైతు కుటుంబమే కదా, మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. అతను ఎంత బతిమాలుతున్నప్పటికీ ఆమె మాత్రం అస్సలు తన మాట వినదు. వాటిని బయట పెట్టమని చెబుతుంది. అతనేం చెయ్యలేక సరే అని బయటకే ఉంచుతాడు. అలా వర్షం మొదలైన కారణంగా అక్కడున్న వాళ్ళు నలుగురు కూడా అవి తడవకుండా పట్టని పట్టుకుని ఉంటారు. దాన్నంతా గమనించిన మైన మనసులో, మా అత్తగారు ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారో, ఇదసలు ఏమాత్రం పద్ధతిగా లేదు. నాకు వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంది. నా భర్త వచ్చిన తర్వాత ఈ విషయం గురించి చెప్పాలి అని అనుకుంటూ ఉండగానే తన భర్త అటుగా వస్తూ వాళ్ళని చూసి, అయ్యో ఏంటి ఇలా ఇక్కడున్నారు, ఏం జరిగింది అంటూ అక్కడ వాళ్ళు జరిగిన విషయమంతా చెబుతారు. ఆ మాటలు విని అతను చాలా కోపంగా తన మనసులో, మా అమ్మ ఎలాగో దీని గురించి మాట్లాడుతుంది, కొంచెం కూడా జాలి లేకుండా ఎలా ప్రవర్తిస్తుంది అని అనుకొని వాళ్లతో, సీనయ్య, వర్షం తగ్గిన తర్వాత వాటిని మీరు లోపల పెట్టుకోండి, మా అమ్మగారితో నేను మాట్లాడతాను అని అనడంతో వాళ్ళు సరే అని అంటారు. కొంత సమయం తర్వాత వర్షం తగ్గుతుంది. ఇక వెంటనే ఆడవాళ్లతో సహా ఆ నలుగురు బస్తాలు మోసుకుంటూ ఇంట్లో వాటిని చేరవేస్తుంటారు. ఇదిలా ఉండగా అక్కడ సీనయ్య తల్లితో మాట్లాడుతూ, అమ్మా, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? వాళ్లతో నువ్వు అలా ప్రవర్తించిన తీరు నాకస్సలు నచ్చలేదు. పాపం వాళ్ళు వర్షంలో వాటిని కాపాడుకుంటూ ఉన్నారు. ఒరేయ్, నీకేం తెలీదు. ఇప్పుడు ఇవి తీసుకొచ్చి పెట్టారు, రేపు ఇంకొకటి తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు సొంతిల్లులాగా ప్రవర్తిస్తుంటారు. మన మధ్యకి వచ్చిన తర్వాత వాళ్ల పరిధేంటో వాళ్ళకి తెలిసినప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు పూర్తిగా తెలుసు కదా. నువ్వందర్నీ గుడ్డిగా నమ్ముతూ ఉంటావు. వాళ్ళు చేసిన దానికల్లా మనం తలూపుతూ పోతే రేపు దొంగ డాక్యుమెంట్లు పుట్టించి ఇల్లు వాళ్లదని అంటారు అని కొడుకుతో చెబుతుంది. ఇక ఆ విషయంలో తల్లి కొడుకులకి పెద్ద గొడవే అవుతుంది. ఆ గొడవ మరింత పెద్దదై శకుంతల, అసలిది గొడవంతా వాళ్ల వల్లే వచ్చింది. వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని ఎప్పుడే చెప్తానాగు అని అంటుంది. ఇక ఆ మాటలు కింద వాళ్లకి వినిపించడంతో కంగారు పడతారు. ఆమె వాళ్లతో ఏం చెబుతుంది, ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాయి భాగంలో చూద్దాం.